డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. వైసీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ అక్కడక్కడ వాట్సాప్ యూనివర్సిటీలోను చిన్న చిన్న పోస్టింగుల్లోనూ లేకపోతే యూట్యూబ్ వీడియోల్లో కూడా అడపా దడపా కనిపిస్తున్న మ్యాటర్ అయినప్పటికీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ పార్టీకి మధ్య నడుస్తున్న ఈ ఒక అగాధం దూరం విషయంలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఎంతవరకు తీసుకునే అవకాశం ఉంది? జూనియర్ ఎన్టీఆర్ మరి జగన్మోహన్ రెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతాడా, లేకపోతే టీడీపీ పార్టీ ఇప్పుడు దానికి జూనియర్ ఎన్టీఆర్ మీద ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల మీద నివేదిక తెప్పించుకోవటం కానీ దానికి కావలసిన విరుగుడు చర్యలు చేపట్టడంలో కానీ టీడీపీ మీడియాలో కూడా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళతో ప్రవర్తించిన తీరు ఎలాగుంది, గతంలో ఈ మెగా ఫ్యామిలీతో కావచ్చు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్తోనే ఎస్పెషల్లీ కావచ్చు ఎలా వ్యవహరించిన తీరేమిటి, వీళ్ళందరినీ ఎలా వాడుకొని వదిలేస్తారు, ఇప్పటికీ మరి ఇలాంటి స్టార్ హీరోలు మునిగిపోబోతున్న ఈ వైసీపీలోకి వెళ్తే ఏమిటి ఉపయోగం అన్నట్టుగా మరొక ప్రచారం కూడా నడుస్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ వైసీపీలోకి వెళ్తాడా? జగన్మోహన్ రెడ్డితోటి కలిసి వైసీపీని పైకి లేపడానికి ఆయన ప్రయత్నం చేస్తాడా, లేకపోతే టీడీపీ పార్టీ ఇప్పుడు దీని మీద తీసుకునే చర్యలకు ఆయన మెదలకుండా ఊరుకుంటాడా? టీడీపీ పార్టీతోటే ఆల్రెడీ టీడీపీ పార్టీతోటి ఎంత దూరంగా ఉంటున్నాడో అది అందరికి కనపడతానే ఉంది. దాంతోపాటుగా వైసీపీకి అంతకంటే ఎక్కువగా దూరంలో ఉంటున్న విషయం కూడా అందరికీ తెలుస్తూనే ఉంది. మరి జూనియర్ ఏం చేయబోతున్నాడు? రాజకీయ రంగ ప్రవేశం ఇప్పుడప్పుడే లేదు అని అనుకున్న జూనియర్ విషయంలో మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? రానున్న 29 ఎన్నికల నాటికి ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా జూనియర్ ఎన్టీఆర్ అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. టీడీపీ పార్టీ అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎన్టీఆర్కి టీడీపీకి మధ్య ఉన్న అగాధాన్ని ఇంకా బాగా పెంచి పోషించే విధంగా తయారైంది. కాకపోతే టీడీపీ అధిష్టానం వెంటనే దాని మీద చర్యలు తీసుకోవటానికి ఉపక్రమించింది. చంద్రబాబు నాయుడు అంతటి వాడే ఈ విషయం మీద నాకు నివేదిక ఇవ్వండి, అసలు ఏమి జరుగుతుంది ఇక్కడ, టీడీపీలోనే ఇలాంటి వ్యవహార శైలి ఎందుకుంది అనే దాని మీద కూడా ఆయన చర్యలు చేపట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరి దీన్ని అందిపుచ్చుకొని ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో జూనియర్ ఎన్టీఆర్ని ఎలా అంటా ఉన్నారు, అదిగో అలా అంటా ఉన్నారు అనే దాని విషయంలో కానీ అందులో ఎస్పెషల్లీ మాట్లాడిన దాన్ని ఈ వైసీపీ సోషల్ మీడియా కావచ్చు మెయిన్ మీడియా కూడా ఎక్కువ విస్తృతమైన ప్రచారం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చెడితే శత్రువులకి శత్రువు మిత్రుడవుతాడన్నట్టు ఇప్పుడు టీడీపీకి వైసీపీ శత్రువు అయితే మరి ఇంకో పక్కన జూనియర్ ఎన్టీఆర్ని కూడా శత్రువుగా తయారు చేసి మరి అంటే జూనియర్ విషయంలో అలాగ అవుతుందా అనే అనుమానం అయితే చాలా మందికి ఉంది. కానీ అవ్వకూడదు అని ఎక్కడా రాసిపెట్టేం లేదు. జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ పార్టీకి ఇప్పుడు ఏమంత అనుబంధం ఉందో అందరికీ తెలిసిందే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యల మీద జూనియర్ ఎన్టీఆర్ ప్రతిస్పందించలేదని బాగా ఎక్కువ కోప్పడిన టీడీపీ కార్యకర్తలు కావచ్చు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఎక్కడైనా జూనియర్ అంశం ఒకటి బయటకు వస్తే దాని మీద నిన్న ఈ విషయమై టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటల మీద మనం కూడా కుండబద్దల్లో ఒక వీడియో చేస్తే చాలా కామెంట్లలో జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా వచ్చిన కామెంట్లు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇంకా టీడీపీ పార్టీలో కిందనున్న కార్యకర్తల్లో కానీ కింది స్థాయి నాయకత్వంలో కానీ జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఎలా ఉందనేది అర్థమవుతూనే ఉంది. కానీ వాళ్ళ అభిప్రాయాలను ఎంతవరకు మరి అధిష్టానం తీసుకుంటుంది? అధిష్టానం ఏదైనా నిర్ణయించుకుంటే కావాలంటే వైసీపీలోంచి వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ పార్టీ టికెట్ ఇచ్చి ఇక్కడి నుంచి గెలిపించిన దాఖలాలు మొన్న 24 ఎన్నికల్లో జరిగాయి. చాలామంది వైసీపీలోంచి వచ్చి ఇక్కడ మంత్రులు కూడా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అదే శిరోధార్యం. ఇక దాన్ని కిందనున్న కార్యకర్తలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకున్న ఇబ్బందుల్ని కానీ లేకపోతే వాళ్ళకున్న అభ్యంతరాలను కానీ బాగా వ్యక్తం పరుస్తారు, కానీ పార్టీని వదిలిపెట్టిపోయే పరిస్థితులు అయితే ఉండవు. కాకపోతే ఇప్పుడు ఇలాగ అనంతపూర్ ఎమ్మెల్యే మాట్లాడిన ఈ మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు చాలామంది చెబుతున్న లెక్క ప్రకారంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ పార్టీలో కంటే ఎక్కువగా వైసీపీలోనే ఉన్నారు అని కూడా చాలామంది అంటూ ఉంటారు.
కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్యాన్స్ మొత్తాన్ని ఆకట్టుకోవటానికి వైసీపీలోకి వెళ్తాడా? లేదు. ఇలాగనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా, ఇంకా అతని కెరీర్ ఇంకా అప్పుడే అయిపోయింది, ఏం కాదు, పీక్ స్థాయిలోనే ఉన్నాడు. ఇప్పటికీ ఉన్న స్టార్ హీరోలలో ఉన్న మొదటి వరుసలో ఉన్న హీరోనే జూనియర్ ఎన్టీఆర్. అలాంటి దాన్ని వదిలేసుకొని ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తాడా? లేదు అని అనుకుంటే అంతా అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలోకి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏ పార్టీలో ఉండాలి? ఇప్పుడు టీడీపీలోకి వస్తే ఆయన స్థానం ఎలా ఉంటుంది? లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అక్కడ ఆయన ప్లేస్ ఎలా ఉంటుంది? వైసీపీని ఈయన గట్టిగా లేపగలుగుతాడా? ఈ చాలా రకాలైన అంశాలన్నీ ఆధారపడి ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న రాజకీయ ఇంట్రెస్ట్ గతంలోనే కనపడింది. టీడీపీ పార్టీ తరపున ఆయన ప్రచారం చేయటం కావచ్చు, ఇవి చాదులన్నీ జరిగిన తర్వాత టీడీపీ పార్టీ కూడా ఆయన కొంత దూరం మెయింటైన్ చేస్తానే ఉన్నాడు. కొంత బయటకు వస్తున్న కొన్ని పుకార్ల ప్రకారంగా చూస్తే లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఒక వివాదాన్ని లేపే ప్రయత్నాన్ని కూడా మరి ఈ కిందనున్న కార్యకర్తలు ఫ్యాన్స్ ద్వారా జరిగిందనేది కూడా కొంత కనపడుతూనే ఉంది. అలాంటి వాటిని అన్నిటిని చూసుకున్నా మరి నిన్న ఈ వెంకటేష్ ప్రసాద్ కూడా మాట్లాడిన మాటలు అలాగనే ఉన్నాయి. దీంతో పాటుగా అప్పుడప్పుడు కొంతమంది అభివర్ణిస్తూ ఉంటారు, టీడీపీ పార్టీని లోకేష్ అంత సమర్థవంతంగా నడపలేడు, అసలు తాత అంశ పురికి పుచ్చుకొని పుట్టినోడు జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఆయన పెట్టిన పార్టీని గట్టిగా పైకి లేపి నడపాలి అని అనుకుంటే అది జూనియర్ ఎన్టీఆర్ వల్లే అవుతుందని మాట్లాడే వాళ్ళు కూడా టీడీపీలో కూడా ఉన్నారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి లోకేష్ నాయకత్వం నచ్చకపోవచ్చు, లేకపోతే లోకేష్ తర్వాత పార్టీని చేపడితే ఈ పార్టీ ఏం ఉండదు అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు లోకేష్ వ్యవహరిస్తున్న వ్యవహార శైలి కావచ్చు, మరి ఇప్పుడు ఆయన నడుపుతున్న తీరు కావచ్చు, పార్టీని కానీ లేకపోతే ఢిల్లీతో ఉన్న సామర్థ్యాన్ని కూడా ఆయన నిరూపించుకుంటూ ఉన్నాడు. మరి ఎప్పటికైనా ఆ నాయకులందరూ మారిపోయి మరి లోకేష్ని అభిమానించే స్థాయికి కానీ ఇలా యాక్సెప్ట్ చేసే స్థాయికి వస్తారో లేదో తెలియదు. కాకపోతే ఇప్పుడు లేగిన ఒక వ్యవహారాన్ని అందిపుచ్చుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రకాలైన ఫేక్ ప్రాపగాండాలు చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఫేక్ ప్రాపగాండాల మీదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు చేసే ఫేక్ని సమర్థవంతంగా ఎదుర్కోండి మీరు అని వాళ్ళ పార్టీ నాయకులకు కానీ ఆయన క్యాబినెట్ మీటింగ్ దగ్గర నుంచి కార్యకర్తల మీటింగ్ దాకా మొత్తం ఇదే మాట చెబుతాడు. కానీ దాన్ని తొంగలో దొక్కేశారు యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే. లేకపోతే ఇలాంటి వివాదాల్లో ఇప్పుడు కోన రవికుమార్ వివాదం కావచ్చు, లేకపోతే గుంటూరు 1 ఎమ్మెల్యే వివాదం కావచ్చు, లేకపోతే ఈ అనంతపురం వెంకటేష్ ప్రసాద్ మాట్లాడిన మాటలు, వీటన్నిటి మీద నివేదిక తెప్పించుకోవాల్సినంత పని చంద్రబాబు నాయుడుకి ఎందుకు వచ్చింది? ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకొని ప్రభుత్వంలో ప్రజల మన్నలను పొందటానికి, వాళ్ళు తెచ్చే స్కీములన్నిటినీ బాగా ప్రచారం చేసుకోవటానికి, ఆల్రెడీ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని మొత్తాన్ని తిప్పి కొట్టడానికి కావాల్సిన పనులన్నీ చేయాల్సిన వాళ్ళు ఇలాంటి లేనిపోయిన తలకాయ నొప్పులు తెచ్చి పెడతా ఉన్నారు. ఇక దాంతోపాటుగా ఇప్పుడు వైసీపీ మరొక రాగం అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడు అనేది జూనియర్కి మాత్రమే తెలుసు, కానీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తే వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి టీడీపీ పార్టీతోటి జూనియర్ ఎంత సమాయత్తం అవుతాడు, వాళ్ళతోటి ఎలా మింగిల్ అవుతాడు అనే దాంట్లో కూడా అనుమానాలే కనపడుతున్నాయి. దీనికి మరి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయకుండానే వదిలేస్తాడేమో కూడా తెలియదు. ఇంత కన్ఫ్యూజన్ల మధ్య వైసీపీలోకి జూనియర్ అనగానే అందరికీ కోపం వస్తుంది, కానీ వెళ్ళకూడదు అనే రూల్ అయితే ఎక్కడా లేదు కదా. ఇదే ఈరోజు కొండబద్దలు.